థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మహిళలకి ఒక కొత్త ఆనందం అయితే నిజంగా వస్తుందా అనే తరుణం రానే వచ్చేసింది. రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మహిళలకి పెద్ద పీట. నిజానికి ఇది సక్సెస్ అవుతుందా లేదా దీని మీద బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంది. దీని మీద స్పందించడానికి ఈరోజు మనతోనే వర్ధనపేట చైర్పర్సన్ ఉన్నటువంటి పాలకుర్తి సారంగ పండుగ మనతో గురించి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. నమస్తే, బాగున్నారా? ముందుగా BVR TV ఛానల్కు యాజమాన్యానికి శుభాకాంక్షలు. సార్, పాయింట్ ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పిన ఆ మాటలు నిజానికి మహిళల్లో ఒక కొత్త ఆనందం. గ్రేట్. అది 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 ఆ థాట్స్ కానీ ఆ ప్లానింగ్స్ గ్రేట్. కాకపోతే అది సక్సెస్ అవుతుందా? అవుతుంది. ఇట్లా మహిళలకి పెద్ద పీట అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిన్ననే మరి తను మహిళా వారోత్సవం సందర్భంగా మరి మహిళలకు పెద్ద పీట వేస్తాను, మహిళలను లక్షాధికారి చేస్తా అనే కట్టుబడితో మహిళల గురించి మహిళలను ప్రోత్సహించి మరి మహిళలకు వడ్డీ లేని రుణాలు మరి ఈరోజు మహిళలు ప్రభుత్వం ఏ మీటింగ్ పెట్టినా పెద్ద ఎత్తున మరి మహిళలు అంత పెద్ద ఎత్తున నిన్న దాదాపుగా DCC భవన్లో రేవంత్ రెడ్డి గారిని చూడాలి, రేవంత్ గారితో మాట్లాడాలనే మంచి ఉద్దేశంతో నిన్ననే మరి ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చెప్పిండో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ అలాగే మహిళలను ధనవంతులు చేయాలనే ఒక లక్ష్యంతో పేద మహిళలను ఇవాళ ధనవంతురాలను చేయాలనే ఒక లక్ష్యంతో మరి మహిళలకు కూడా ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వం చేయలే ఇప్పటివరకు. గత ప్రభుత్వాలు చేయని పని మరి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మహిళలకు కూడా పెట్రోల్ బంకులు మరియు వారికి కూడా పెద్ద పెద్ద కాంప్లెక్స్, ఇంకా ఏంటిది రైస్ మిల్లులు, మళ్ళా సూపర్ మార్కెట్లు, ఇట్లా మహిళలకు కూడా రైస్ మిల్లులు, సూపర్ మార్కెట్స్, మరి పెట్రోల్ బంకులు ఇవ్వడం చాలా గర్వకారం. మరి మహిళలను తప్పకుండా కోటీశ్వరం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నిన్న మాట్లాడడం జరిగింది. ఏదైతే మాట చెప్పిండో ఖచ్చితంగా మహిళలకు ముఖ్యమంత్రి కాగానే మరి మహిళలకు బస్ ఛార్జీలు మాఫీ చేయడం జరిగింది. మరి వాళ్ళ జీవనోపాధిలో దాదాపుగా స్వయంగా మహిళలే నిన్న మీటింగ్లో 30% వరకు మాకు కిరాయిలు మాకు అవుతున్నాయి సార్. మేము ధన్యవాదాలు సార్, మాకు ఇంత మంచి పెద్ద పెద్ద అవకాశాలు ఇస్తున్నారు మీరు, మేము చాలా సంతోషపడుతున్నాం అని చాలా వాళ్ళ మహిళల ఆనందం చూసినాం. మహిళల పెద్ద పీట పైన బీఆర్ఎస్ ఒక పక్కన, బీజేపీ ఇంకో పక్కన చాలా వ్యంగ్యంగా సమాధానాలు వస్తూ ఉన్నాయి వాళ్ళ నుంచి. ఏం చెప్తారు? గతంలో కూడా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మరి గతంలో ఎలక్షన్ ముందు కూడా గిట్టనే చేసిండ్రు. మరి అన్న మాట ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పినో ముఖ్యమంత్రి వారిలో ఒక్కటిగా తప్పకుండా మాకు కూడా మా 5 ఏళ్ళ పీరియడ్లో ఖచ్చితంగా మేము ఏదైతే ఇచ్చినామో 6 గ్యారెంటీలే కాకుండా ఇంకా కొత్త సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చాడు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి వారిలో పట్టుదలతోనే ఉన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో బీఆర్ఎస్ బీజేపీ
చెప్తున్న పదాలని మీరు ఎట్లా చూస్తున్నారు అంటున్నాను నా క్వశ్చన్. ప్రభుత్వం పోయింది, జీవితంలో వాళ్ళ ప్రభుత్వం రాదు, మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ రాదు. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ 5 years లోపు మేము 2.5 ఏళ్ళనే ఇంత పని చేసినాం. ఇంకా 2.5 ఏళ్ళలో మేము ఏదైతే ఒప్పుకున్నామో ఇదే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ 2.5 నెలల్లో మీ మీద వ్యతిరేకత బాగా కూడగట్టుకున్నారని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకత ఏం లేదు. రైతులు ఆనందంగా ఉన్నారు. మరి రైతులకు ఏదైతే చెప్పిండో మొక్కజొన్న ఈ రోజున 2,400 క్వింటల్కు, ఈ రోజున 2,389 రూపాయలు వడ్లు. మరి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు. గతంలో 1 ఎకరాకు 3 పుట్లు 3 డబ్బాలు 2 డబ్బాలు అయ్యేది. మరి ఈనాడు రైతులు 6 డబ్బాలు, 1 ఎకరానికి 6 డబ్బాలు 7 డబ్బాలు ఇట్లా వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వర్షాలు బాగా వచ్చినాయి. ప్రతి తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి చెరువు నిండింది, చెరువులు గండిపడ్డాయి, మత్తడి పడి మరి బ్రహ్మాండంగా వానాకాలం పంట బ్రహ్మాండంగా పండింది. ఇప్పుడు యాసింగ్ పంట కూడా బ్రహ్మాండంగా పండినాయి. ఇప్పుడు మీరు రైతుల కళ్ళలో ఆనందం చూసినాం. ఈరోజు కాంట పెట్టగానే 3వ రోజు డబ్బులు పడుతున్నాయి. ఈరోజు కాంట దేని గురించి అంటారు? వడ్ల పైసలు కానీ మక్కల పైసలు కానీ. మక్క రైతులు ఇప్పటిదాకా అమ్మిన వ్యక్తులకి ఇంకా డబ్బులు పడట్లేవు, నెల అయినా కూడా అని చెప్పేసి బయట చర్చలు. అదంతా బూటకం. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసే బూటకం. ఖచ్చితంగా నాకే వడ్ల పైసలు, వడ్ల కాదు మక్క పైసలు కూడా అన్నీ క్లియర్గా పడుతున్నాయి. కొంచెం ఒకరోజు అటు ఇటు అంతే. అసలు మక్కలు పోవట్లేవు, లారీలు వస్తానులేవు, హమాలి అది ఇది అని చెప్పేసి ఒకటి వస్తుంది. హమాలి ఎండలు బాగా కొడుతున్నాయి. మీ వర్ధనపేట గురించి చెప్పండి. ఎండలు బాగా కొడుతున్నాయి. వర్ధనపేట 1 కాదు 2 కాదు 8 ఉన్నాయి. 8 సెంటర్లు ఉన్నాయి. పిరంగడ్డకు 1 సెంటరు, మన ఇక్కడ కాలేజీ పక్కకు 1 సెంటరు, అక్కడ ఆడ సెంటరు దాదాపు 7-8 సెంటర్లు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతిరోజు 5-6 బండ్లు లోడ్ అవుతున్నాయి. ఇంకెన్ని అవుతాయి? వాళ్ళు పశువులు అయ్యింది. వాళ్ళు ఒక్కొక్క బండి 30 టన్నులు 40 టన్నులు డైలీ 5 లారీలు లోడ్ చేస్తున్నారు. గత నెల రోజుల నుండి. మరి గతంలో 1 నెల రోజుల మొత్తం అయిపోయేది. మరి ఇంకా నెల పడుతుంది. ఇంకా నెల ఎట్లా పడుతుంది? 1 ఎకరాకు 7 పుట్లు 8 పుట్లు ఇంకా నెల పడుతుందంటే ఇంకొక 10 days అయితే భారీ వర్షాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున వర్షం పడితే మక్క రైతుల పరిస్థితి ఏంటిది? మక్కలు దాదాపుగా కాంటాలు అయిపోయినాయి. ఇప్పుడు వడ్లు ఉన్నాయి. మక్కలు ఉండవా అప్పటిదాకా? అయిపోతున్నాయి మక్కలు. ఇంకా 5-6 రోజులలో మొత్తం కంప్లీట్ క్లోజ్ అవుతాయి. దగ్గర పడ్డాయి ఆల్రెడీ. అవునా? ఎట్లా చెప్తారు ఈ మాటలు మీరు? తెలుసు, నేను పోతా కదా మార్కెట్కి. మక్కలు దగ్గర 5-6 days అంటే మోస్ట్లీ 10 days లోపు మక్కలు మొత్తం కంప్లీట్ అయిపోతాయి. షూర్. ఉండవు ఎక్కడ? ఉండవు, మొత్తం క్లోజ్. 10 days లోపు మొత్తం క్లోజ్. అన్ని కాంటాలు అయిపోతూ ఉంటాయి. 10 daysలో మొత్తం రైతులు ఆకుండా కూడా డబ్బులు 2 రోజులకు 3 రోజులకు పడుతూనే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ విడత ఇందిరమ్మ ఇల్లులో మీరు ఇక్కడ ఇంచుమించు 125 సార్ వర్ధనపేట 125 ఇల్లు వచ్చినాయి. ఇప్పుడు సెకండ్ విడతలో మీరు ఎన్ని? దాదాపుగా వర్ధనపేట మున్సిపాలిటీలో ఒక 100 ఇళ్ళకు పైన మళ్ళీ దాదాపుగా 100 ఇళ్ళ పైన 100 నుంచి 200 మధ్యలో ఖచ్చితంగా మాకు ఇళ్ళు వస్తాయి. మా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చిండు. ఖచ్చితంగా వర్ధనపేట నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. మాకు ఇల్లు కట్టుకునే వాళ్ళు చాలామంది ఇల్లు, మరి పేదలు చాలామంది ఉన్నారు. కాబట్టి వర్ధనపేట నియోజకవర్గానికి కొంచెం పెద్ద ఎత్తున మా మున్సిపాలిటీకి తేవాలని నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసిన. ఖచ్చితంగా 100 నుంచి 200 ఇల్లు మాకు ఇస్తాడు. ఓకే. ఇప్పుడు మీరు తెచ్చిన ఫస్ట్ విడతలో 125 అన్నారు కదా, అన్నీ కట్టుడు అయిపోయిందా? అన్నీ కంప్లీట్గా ప్రతి ఇల్లు మేము విజిట్ చేసినాం. మా చేత చిరు నవ్వుతో మమ్మల్ని పిలుచుకొని మా చేతితోనే కొబ్బరికాయ కొట్టించి మేము వాళ్ళనే రిబ్బన్ కట్ చేపించి మేము ఇంట్లో తోలి వచ్చినాం. దాదాపుగా
100 ఇళ్ళ దాకా ఓపెనింగ్ చేసినాం. ఇంకొక 20-25 ఇళ్ళు ఉన్నాయి. అవి కూడా అతి త్వరలో 10-15 రోజుల్లో అయిపోతాయి. ఓకే, సో పెట్రోల్ డీజిల్ రేట్స్ ఇవి నిజంగా పెరగడం అనేది దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? రాజకీయంగా కాకుండా ఒక వ్యక్తిగా ఎట్లా బీజేపీ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు మరి తను చుట్టుపక్కల రాష్ట్రాల ఎలక్షన్ అయిపోయేదాకా చూసి 5 స్టేట్స్ 5 స్టేట్స్ ముఖ్యమంత్రి ఎలక్షన్లు అయిపోయేదాకా చూసిండు. మరి చూసిన తర్వాత ఒక్క నెలలోనే 7-8 రూపాయలు 7 నుంచి 8 రూపాయల వరకు 4 దఫాలుగా 8 రూపాయలు 4 దఫాలుగా పెంచడం జరిగింది. ఇది అన్యాయం. మరి భారతదేశం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఏమైనా ప్రజలకు సేవ చేసుడు మర్చి మరి అదాని అంబానీలకు 1000 కోట్ల లాభం చేకూర్చడం జరుగుతున్నది. మరి వారు ఎలక్షన్ ఫండ్ ఇస్తున్నారో మరి ఇంకేం ఇస్తున్నారో వారికి కోట్ల రూపాయలలో మరి వారికి లాభం చేకూర్చే అటువంటి పనులు చేస్తున్నారు. అది మంచి పని కాదు. ప్రజల వైపు చూడండి. ప్రజలు మీకు ఓటేషన్లు మిమ్మల్ని ప్రధానమంత్రి సీట్ మీద కూర్చోబెట్టేళ్ళు. ఖచ్చితంగా ఇది ప్రజలు ఇందులో పెట్రోల్ రేటు పెరిగింది కాబట్టి చాలా బాధతో ఉన్నారు. ఒక్క నెలలో 3-4 సార్లు రేటు పెరిగినాయి. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇంకా పెరుగుతాయి అంటున్నారు. మరి ఇంకా పెరుగు కాదు, పెంచిన ధరలే మా రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన. నిన్ననే మేము ఇక్కడ స్ట్రైక్ చేసినాం. మా మహిళా చెల్లమ్మలు నిన్ననే స్ట్రైక్ చేసినారు. ఖచ్చితంగా ఏదైతే పెంచిల్లో మరి వెంటనే మేము పెట్రోల్ డీజిల్ రేటు దిగాలని మేము కోరుకుంటాను. భారత ప్రజల గురించి చూడండి. భారతదేశంలో ఉన్న ప్రజలు, పేద ప్రజలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. కానీ పేద ప్రజలు, మధ్య ప్రజలు చాలా మంది ఉన్నారు కాబట్టి మాకు లాస్ అవుతుంది. ఇదే పెట్రోల్తోనే ఒక వెహికల్ అంటే పెట్రోల్ డీజిలే కాదు, పెట్రోల్ రేట్లు పెరగడంతో ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, కూరగాయల రేట్లు ఆల్మోస్ట్ అన్నీ పెరుగుతున్నాయి. దీని గురించి ఏం చెప్తారు? అంటే మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ పెట్రోల్ డీజిల్ ఇట్లా విపరీతంగా ఎలక్షన్ కాగానే పెంచడం మంచిది కాదు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా నరేంద్ర మోడీ గారికి రాబోయే ఎలక్షన్లో మేము బుద్ధి చెప్తాం. మా ప్రజలు బుద్ధి చెప్తారు. మాకు ఇంత దారుణంగా ఒక నెలలో 8 రూపాయలు పెంచడం ఇది ఆశాప్రదం, అది అన్యాయం. ఖచ్చితంగా పెంచిన రేట్లు దించాలి. లాస్ట్ అండ్ ఫైనల్లీ వర్ధన్నపేట్కి మీరు ఏం చేసిల్లు సార్? ఏం చేయబోతాలు, ఏం చేసిల్లు? వర్ధన్నపేట నియోజకవర్గం గల పేరు వర్ధన్నపేట మున్సిపాలిటీలో గౌరవ ఎమ్మెల్యే గారు, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు గారు మరి ఇంటర్గేట్ స్కూలు దాదాపుగా ఇంటర్నేషనల్ స్కూలా రాబోతుంది. ఆల్రెడీ మా మంత్రివర్యులు కొబ్బరికాయ కూడా కొట్టిండు. ఎంత? 20 ఎకరాలలో 200 కోట్లతోనే 20 ఎకర్స్ లో 200 కోట్లతో మరి 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఫస్ట్, తర్వాత దాన్ని ఇంటర్ డిగ్రీ చేస్తాం. అది ఖచ్చితంగా ఈ 2 ఏళ్లలో కంప్లీట్ చేయాలని నేను పట్టుబడుతున్నా మా ఎమ్మెల్యే గారిని. ఆల్రెడీ 2 సంవత్సరాలు ఖచ్చితంగా 2 ఏళ్లలో. అది ఒక్కటే కాదు, ఇక్కడ కోర్టు కూడా దాదాపుగా 26 డిస్ట్రిక్ట్ కోర్టు మాకు పేద ప్రజలకు వరంగల్పై పోవడం ఇబ్బంది అవుతుందని మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ మున్సిపల్ కోర్టు తేవడం జరిగింది. మినీ మున్సిపల్ కోర్టు. దాదాపుగా 20 ప్లేస్ కాదు, బిల్డింగ్ ఇచ్చినాం. మా పాత మున్సిపాలిటీ బిల్డింగ్ ఇచ్చినాం. దానికి కలర్లు చేస్తున్నారు. అది అవుతుంది. దాదాపు 1 రోజుల్లో అది కంప్లీట్ అవుతుంది. అలాగే 100 పడకల ఆసుపత్రులు కూడా జడ్జి గారు ఇక్కడికి వస్తారు, వచ్చి చూసుకొని పోయిండు. 100 పడకల హాస్పిటల్ కూడా ఇక్కడ ఈరోజు ఉదయం అధికారులు వచ్చిండ్రు. దాన్ని టెస్టింగ్ చేసిన భూమి అది కూడా సక్సెస్ అయింది. ఎన్ని ఎకరాల్లో? 5 ఎకరాలలో
100 పడకల ఆసుపత్రి. 100 పడకల ఆసుపత్రి. ఎంత దానికి? చాలా పెద్దది, 5 అంతస్తులు. ఓకే, అది కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే మినిమం ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది? 100 కోట్లనే దాదాపుగా పెద్ద ఎత్తున కొంచెం ఇంచుమించు అటు ఇటు ఉంది, కొంచెం అది కూడా కోట్లలోనే ఉన్నది. అతి త్వరలో స్టార్ట్ అవుతుంది. అలాగనే మరి అంటే ఇవన్నీ మీరు శంకుస్థాపన చేసి వదిలేస్తారా? లేదు, స్టార్ట్ కొద్ది 2-3 రోజుల్లో స్టార్ట్ అవుతాయి. అని మినీ జైలు కూడా, సబ్ జైలు కూడా, అది కూడా 10 ఎకరాలలో స్టార్ట్ అవుతుంది. 10 ఎకరాలు రెడీగా ఉందా? 10 ఎకరాలు రెడీగా ఉంది. అది కూడా దాదాపు 10 కోట్లతో ఉంది. ఇంకొకటి మరి పిల్లలకు కూడా మినీ స్టేడియం, అది 5 ఎకరాలు, 5 కోట్లు. దానికి కూడా 5 కోట్లు ప్లేస్ రెడీ. ఇవన్నీ 114 ఎకరాలు మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ భూమిని బయటకు తీయడం జరిగింది. అతి త్వరలో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత మా వర్ధనపేట దిశ మారిపోతుంది. మా వర్ధనపేట చాలా హై లెవెల్లో డెవలప్మెంట్లో నెంబర్ 1 ఉంటుంది. కాదు, ఇప్పుడు మీకు ఇంకా 2.5 years మీకు మీ కాల పరిమితి ఉంది, అంటే ప్రభుత్వంది నేను అనేది. సో ఈ 2.5 పాలనలో ఇవన్నీ అయిపోద్దా? అయిపోతుంది. 2.5 లోపే ఖచ్చితంగా మేము మా ఎమ్మెల్యే గారు వెనుక ఉండి మేము మా సపోర్ట్తోనే, మా అధికారుల సపోర్ట్తోనే మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా 2.5 కాదు 2 ఏళ్ళ లోపే కథం చేస్తాం. లేక శంకుస్థాపన అయిపోయింది. శంకుస్థాపన అనే పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పనులు 2-3 వారం రోజులే స్టార్ట్ అయితే వర్క్స్ అన్ని స్టార్టింగ్ దశలో ఉన్నాయి. నిజంగా మీరు చెప్పినవి చాలా పెద్ద డెవలప్మెంట్ ప్రాసెస్. నిజంగా ఇవి కనుక ఉంటే దిశ అనేది మారిపోతుంది. వర్ధనపేట ఒక ముఖ చిత్రం మారిపోతుంది, చేంజ్ అయిపోతుంది. ముఖ చిత్రం మారాలని చూస్తున్నాం. అదే అంతేకాదు మామూలులో కూడా ఎయిర్పోర్ట్ అది కూడా స్టార్ట్ అవుతుంది. దానికి దీనికి అటాచ్మెంట్ ఉంటుంది. ఈ మెయిన్ రోడ్ నుంచి మా వర్ధనపేట ముఖ చిత్రం మారుతుంది ఖచ్చితంగా. ఓకే, ఇవన్నీ కనుక మీరు చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ చేస్తాం. మళ్ళీ మా వర్ధనపేట నియోజకవర్గాన్ని మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని నాగరాజు మళ్ళీ ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారిని చూస్తాం మేము. ఓకే, రైట్ సార్. ఇక వర్ధనపేట ప్రజలకి మీరేమన్నా చెప్పుకోవాలనుకుంటున్నారా యాజ్ ఎ చైర్పర్సన్గా? వర్ధనపేట ప్రజలకి ఖచ్చితంగా ఎండలు బాగా కొడుతున్నాయి. ఈ ఎండకు మధ్యాహ్నం పూట 4-5 గంటలు ఎవరు ఇళ్ళకి వెళ్ళొద్దు బయటికి. వారికి ఏ ఇబ్బంది ఉన్నా, నిన్ననే ఈ ఎండల ఎవరో సిగరెట్ దాకా ఏదో చేస్తే నిన్న మంటలు చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. స్వయంగా నేనే పోయి మరి ఫైర్ స్టేషన్ రాకముందే మేము మంటలు ఆర్పినాం. అలా వెంటనే ఫైర్ స్టేషన్ తెప్పించిన వారితో మొత్తం ఆర్పించినాం. వర్ధనపేట ప్రజలు బయటకు వెళ్ళొద్దు ఇంకొక 10 రోజుల దాకా. చాలా విషపు ఎండలు వస్తున్నాయి, చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి బయటికి వెళ్ళొద్దు అని చెప్తున్నా. వారికి వర్ధనపేట ప్రజలకు వీధి లైట్లు కానీ ఇంకా మంచి నీళ్ళ కానీ ఏది లేకుండా చూసుకుంటారు. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.